గోర మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మహిళలు మాత్రమే నడిపే కంపెనీ లావిష్ ఫ్యాషన్ జర్నీ గురించి తెలుసుకుందాం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆరుషి ఢిల్లీ వాసి. ఆమె తన కాలేజీ రోజుల నుండే ఫ్యాషన్ డ్రెస్సులు, జ్యువెలరీ అమ్మకాలు చేసేది. అది ఆన్లైన్లో. తరువాత 7 ఏళ్ల క్రితం 30,000 రూపాయలతో ఒక కొత్త కంపెనీని ప్రారంభించింది ఆమె. లావిష్ పేరుతో సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసి విదేశాలకు తన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. 25 మందికి పైగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. దేశంలో గ్రామీణ మహిళా కళాకారులను గుర్తించి వారితో నెట్వర్కింగ్ ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది ఆరుషి. ఆమె ఫ్యాషన్ డ్రెస్సులు, కస్టమైజ్డ్ జ్యువెలరీ, డెకరేటివ్ వస్తువులు, పిల్లల బట్టలు, ఇతర ఉపకరణాలను ఎగుమతి చేస్తోంది. కాలేజీ రోజుల్లోనే అమ్మతో కలిసి అనేక ఈ-కామర్స్ సైట్లలో చీరలు, సూట్లు అమ్మేది. కానీ చాలా పోటీ ఉండేది. ఏదైనా సరే భిన్నంగా చెయ్యాలనే కోరికతో ఓ కంపెనీలో మంచి ఉద్యోగంలో చేరింది. అయితే తన్ను తాను నిరూపించుకోవాలని ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయాన్ని వ్యాపారానికి కేటాయించింది. ఉద్యోగం ద్వారా సంపాదించిన మొత్తంతో సొంతంగా వ్యాపారం మొదలుపెట్టింది. అమెజాన్తో కలిసి చీరలు, ఫ్యాషన్ జ్యువెలరీ వంటివి అమ్మడం మొదలుపెట్టింది. 2 ఏళ్లు ఇలాగే కొనసాగించింది. ఆమె తను స్థాపించిన లావిష్ కంపెనీ గురించి చెబుతూ అవకాశాలను వెతకడం కాదు, మనమే సృష్టించుకోవాలి అంటుంది. నా కంపెనీలో మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు. దేశంలోని గ్రామాల నుండి కళాకారుల సమాచారం సేకరిస్తాను. వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తాను. అక్కడ ఉత్పత్తులను తయారు చేయించి వాటిని విక్రయిస్తాను. మహిళలు మాతో కనెక్ట్ అవ్వడానికి ప్రత్యేక ప్రయోజనం కూడా ఉంది. తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయనవసరం లేదు. అమ్ముకోవడం కోసం బయటికి వెళ్ళనక్కర్లేదు. ఇంట్లో కూర్చుని ఉపాధి పొందవచ్చు. అంతేకాక వారి నైపుణ్యాలను ప్రపంచం గుర్తిస్తుంది. దీని ద్వారా ఎంతోమంది మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఎన్నో హస్తకళలకు, ముఖ్యంగా ఆభరణాలకు విదేశాలలో మంచి డిమాండ్ ఉంది. విదేశీ మహిళలకు రాజస్థానీ వస్త్రధారణ, బంజారా నగలు అంటే పిచ్చి. వారు భారతీయ సంస్కృతిని చాలా ఇష్టపడతారు. దీని కారణంగానే వారు భారతీయ డ్రెస్సులు, ఆభరణాల వైపు ఆకర్షితులు అవుతున్నారు. అయితే నేను అమ్మే ఉత్పత్తులకు నా సొంత ఆలోచనలు కూడా జోడిస్తాను. సొంతంగా డిజైన్లు చేయడంతో పాటు కొనుగోలుదారులు అడిగే డిజైన్లపైన దృష్టి పెడతాను. కస్టమైజ్డ్ డిజైన్లు అవడంతో ఆర్డర్లు విరివిగా రావడం మొదలయ్యాయి. దేశంలోనే కాదు, అంతర్జాతీయంగానూ కొనుగోలుదారులు పెరిగారు. 25 లక్షలకు పైగా టర్నోవర్ నడుస్తోంది. నా సక్సెస్ వెనుక మా అమ్మ మద్దతు చాలా ఉంది. నేను ముందడుగు వేయడంలో అమ్మ ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటుంది. మా చెల్లిని, నన్ను అమ్మ ఒంటరిగా చాలా కష్టపడి పెంచింది. ఆ కష్టంలో నేను నా మార్గం కనుక్కోవడానికి ధైర్యాన్ని కూడా ఇచ్చింది. అందుకే ఈ రోజు వరకు 12 దేశాలకు ఒంటరిగా వెళ్ళి సందర్శించగలిగాను. నా పేరుకు ఇంటి పేరు జోడించకూడదని నా సొంత నిర్ణయం. అందుకే నా పేరుకు ముందు సర్నేమ్ ఉండదు. ఒక వ్యక్తి చేసే పనే వారి గుర్తింపు అవుతుంది. అందుకే ఇంటి పేరును జత చేసుకోవలసిన అవసరం లేదని నేను భావించాను. అందుకు మా అమ్మ కూడా మద్దతు తెలిపింది. కానీ ముఖ్యమైన పేపర్లలో సర్నేమ్ లేకుండా ఇవ్వలేమని నిబంధనలతో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. స్కూల్లో, కాలేజీలో ప్రతి చోట ఈ సమస్య ఎదురయ్యింది. కానీ నా నిర్ణయాన్ని మార్చుకోలేనని స్పష్టంగా చెప్పేశాను. అందుకు చట్టపరంగానూ న్యాయ సలహాలు తీసుకున్నాను. దీంతో నా సర్టిఫికెట్లన్నిటిలోనూ నా పేరు మాత్రమే ఉంటుంది. నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రకృతి అందమైన ప్రపంచాన్ని మన ముందుంచింది. దాన్ని ఆస్వాదించడానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను. స్వదేశంలో లేదా విదేశంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట వారి సంస్కృతి, కళ గురించి తెలుసుకుంటాను. గ్రామాల్లో దాగి ఉన్న సాంస్కృతిక, కళాత్మక ప్రతిభను తెలుసుకొని
నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ప్రపంచం ముందుకు సరికొత్తగా ఆవిష్కరించుకుంటాను అంటూ తన విజయపథాన్ని వివరించింది ఆరుషి. ఈరోజు మనం లావిష్ ఫ్యాషన్ కంపెనీ అధినేత్రి ఆరుషి విజయగాథ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.